అసలు చిన్నప్పుడు మనం విన్న మొట్టమొదటి కథలు ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. నన్ను పట్టుకోలేవు, నేను జింజర్ బ్రెడ్ మనిషిని అని అరుస్తూ పరుగెత్తే ఆ జింజర్ బ్రెడ్ క్యారెక్టర్ కావచ్చు, లేదా ఆకాశం విరిగి మీద పడిపోతోందని తెగ భయపడిపోయే చికెన్ లిటిల్ కథ కావచ్చు. ఇవి కేవలం పిల్లల్ని నిద్రపుచ్చడానికి చెప్పే కథలు మాత్రమే కాదండి. నిజం చెప్పాలంటే ఈ జానపదాలు చిన్నపిల్లల కథలే ఈ ప్రపంచాన్ని మనం అర్థం చేసుకునేందుకు పడిన తొలి పునాదులు. అవే మనలో ఊహలకి, కథల పట్ల ఆసక్తికి ప్రాణం పోశాయి. మరి అలాంటి ఒక చిన్న కథ అసలు ఎలా పుడుతుంది? ఎక్కడో మౌఖికంగా మొదలై ఒక పుస్తకంగా మారి చివరికి బెస్ట్సెల్లర్గా మన చేతుల్లోకి ఎలా చేరుతుంది? ఈరోజు మనం ఈ విశ్లేషణలో కథల జీవిత చక్రాన్ని, అవి చెప్పే విధానంలో వస్తున్న అద్భుతమైన మార్పుల గురించి మాట్లాడుకుందాం. సరే, ఆలస్యం చెయ్యకుండా అసలు విషయానికి వద్దాం. ఈరోజు మనం చూడబోయే ప్రయాణంలో ముఖ్యంగా 4 అంచెలు ఉన్నాయి. 1 కథల మూలాలు, 2 సాంప్రదాయ ప్రచురణ, 3 స్వీయ ప్రచురణ మరియు 4 సాహిత్య సమీక్ష. ముందుగా మొదటి దశ, కథల మూలాలు. అసలు మనిషికి కథలు చెప్పాలని ఆలోచన ఎక్కడా ఎలా మొదలైందో చూద్దాం. కథల ప్రయాణం ఎంత అద్భుతంగా సాగిందో చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ప్రాచీన కాలంలో స్వచ్ఛమైన పల్లె జీవితాన్ని కళ్లకు కట్టే జానపద గీతాలు, కథలు నోటి మాటగా ఒక తరం నుంచి మరో తరానికి ప్రవహించాయి. ఆ తర్వాత నిద్రపోయే ముందు పిల్లలకు చెప్పే చికెన్ లిటిల్ లాంటి కథల ద్వారా మంచి చెడులను నేర్పించడం మొదలైంది. ఇక ఆధునిక కాలానికి వచ్చేసరికి మనవాళ్లేం చేశారంటే ఆ సాంస్కృతిక వారసత్వాన్ని రాబోయే తరాల కోసం అక్షర రూపంలో భద్రపరచడం ప్రారంభించారు. ఇక్కడ మనం గమనించాల్సిన ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ ప్రాంతీయ జానపదాల్లో కనిపించే థీమ్స్. మన తెలుగు జానపద గీతాలు చూసుకుంటే అందులో కల్మషం లేని తల్లి ప్రేమ, ప్రకృతితో మమేకమైన పల్లె వాతావరణం ఎంతో స్పష్టంగా కనిపిస్తాయి కదా. ఇవి కేవలం పాటలు కాదండి, మన సమాజపు విలువలను, సంస్కృతిని భద్రపరిచే అద్భుతమైన టైం క్యాప్స్యూల్స్ లాంటివి. ఇప్పుడు రెండో అంకానికి వద్దాం. అదే సాంప్రదాయ ప్రచురణ మార్గం. ప్రొఫెషనల్ స్థాయిలో ఒక పుస్తకం బయటకు రావడానికి రచయితలు ఎంతగా శ్రమిస్తారో మైకేల్ ఎస్ శాండర్స్ అనుభవం చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. 5,000. అవునును, 5,000. ఇదేదో మామూలు నంబర్ కాదు సుమా. మైకేల్ ఎస్ శాండర్స్ రాసిన ది యార్డ్ అనే పుస్తకంలో చెప్పినట్లుగా ఒక 10 మిలియన్ పౌండ్ల బరువుండే భారీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ నౌకను నిర్మించడానికి దాదాపు 4 సంవత్సరాల పాటు 5,000 మంది కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడ్డారు. అంతటి భారీ శ్రమను అక్షరాల్లో బంధించడానికి ఆ రచయిత కూడా అంతే స్థాయిలో కష్టపడాల్సొచ్చింది. ఒక నాన్ ఫిక్షన్ పుస్తకం వెనుక ఉండే అంకితభావం ఎంత గొప్పదంటే ఆ నౌకల గురించి రాసేటప్పుడు ఆయన ఏకంగా మెయిన్ రాష్ట్రంలోని షిప్యార్డ్ దగ్గరే నివాసం ఏర్పరచుకున్నారు. ఇక తన మరో పుస్తకం కోసం ఏకంగా ఫ్రాన్స్లోని ఒక చిన్న గ్రామానికి వెళ్లిపోయి అక్కడి పాడుబడిన స్కూల్ రెస్టారెంట్లో చెఫ్ దగ్గర అప్రెంటిస్గా పనిచేశారు. ట్రఫుల్ హంటింగ్, ఫోయిగ్రాస్ తయారీ స్వయంగా నేర్చుకున్నారు. ఒక విషయాన్ని పాఠకులకు ప్రామాణికంగా చెప్పడానికి ఒక రచయిత ఏ రేంజ్లో సబ్జెక్ట్లో లీనమవుతారో చూశారా? ఇక మూడో దశ, స్వీయ ప్రచురణ. అదేనండి, సెల్ఫ్ పబ్లిషింగ్. రచయితలు పబ్లిషర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాళ్లకు వాళ్లే తమ పుస్తకాలను పాఠకుల ముందుకు తీసుకొచ్చే స్వేచ్ఛా ప్రపంచమిది. అయితే ఇక్కడ చాలామందికి వచ్చే ఒక పెద్ద డౌట్, ఒకవేళ మనం సెల్ఫ్ పబ్లిష్ చేసిన పుస్తకం ఫ్లాప్ అయితే భవిష్యత్తులో పెద్ద పబ్లిషర్లు మనకు అవకాశం ఇస్తారా అని. ప్రముఖ లిటరరీ ఏజెంట్ రాచెల్ గార్డ్నర్ ఇస్తున్న సమాధానం వింటే కొంచెం ఆలోచించాల్సిందే. ఆమె ఏమంటారంటే, అవును, ఖచ్చితంగా ప్రభావం పడుతుంది. ఒకవేళ మీ మొదటి పుస్తకం విఫలమైతే భవిష్యత్తులో ఏజెంట్ల వద్దకు వెళ్ళినప్పుడు ఆ ట్రాక్ రికార్డ్ మీ అవకాశాలను దెబ్బతీయొచ్చు. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవాలంటే ఈ 2 పద్ధతుల మధ్య ఉన్న తేడాను చూడాలి. సాంప్రదాయ ప్రచురణలో పబ్లిషర్లు ఎడిటింగ్, డిజైనింగ్ లాంటి తలనొక్కులన్నీ వాళ్లే చూసుకుంటారు. కాని అక్కడ ఎంట్రీ దొరకడం చాలా కష్టం. దానికి భిన్నంగా స్వీయ ప్రచురణలో రచయితకే పూర్తి స్వేచ్ఛ ఉంటుంది. ఇక్కడ గేట్ కీపర్లు నేరుగా పాఠకులే. కాని ఇక్కడే ఉంది అసలు కిటుకు. సెల్ఫ్ పబ్లిష్ చేసుకునే రచయిత తనకు తానే ఒక పబ్లిషింగ్ సంస్థలా మారిపోయి ప్రొఫెషనల్ ఎడిటర్లను, డిజైనర్లను పెట్టుకుని నాణ్యతను కాపాడుకోవాల్సుంటుంది. సరే, సెల్ఫ్ పబ్లిషింగ్ అనగానే భయపడాల్సిన పనిలేదు సుమా. ఇందులో అద్భుత విజయాలు కూడా ఉన్నాయి. ఇందుకొక బెస్ట్ ఎగ్జాంపుల్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అదే మార్గరెట్ శాండర్స్ రాసిన బ్యాడ్ టైమ్ స్టోరీస్. ఈ పుస్తకం నిజంగా ఒక అద్భుతం.
రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నాజీ జర్మనీలో ఒక చిన్నారిగా ఆమె పడిన కష్టాలు, ఆ చీకటి రోజుల్లో కూడా వాళ్ల కుటుంబం హాస్యాన్ని ఎలా వెతుకుకుంది అనేది పుస్తక సారాంశం. వాస్తవానికి మార్గరెట్ గారు దీన్ని కేవలం తన పిల్లలకు తమ గతం తెలియాలనే ఉద్దేశంతోనే రాసుకున్నారు. కాని ఎప్పుడైతే ఇది స్వీయ ప్రచురణ ద్వారా బయటకొచ్చిందో ఆ కథలోని నిజాయితీకే ఎంతోమంది పాఠకుల హృదయాలు కదిలిపోయాయి. ఒక సెల్ఫ్ పబ్లిష్డ్ బుక్ ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం నిజంగా ఒక స్ఫూర్తిప్రదాత. ఇక చివరిది 4వ దశ, సాహిత్య సమీక్ష మరియు క్యూరేటింగ్. ఒక పుస్తకం బయటికి వచ్చిన తర్వాత దాని విలువను అంచనా వేసి రేపటి తరాల కోసం ఎలా భద్రపరుస్తారో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు ఎంబీఎస్ ప్రసాద్ గారు రాసిన కథాపరామర్శ అనే తెలుగు పుస్తకాన్నే తీసుకుందాం. కేవలం కథలను చదివేసి ఊరుకోకుండా ఆ కథల వెనక ఉన్న చారిత్రక నేపథ్యాన్ని, రచయితల గొప్పతనాన్ని విశ్లేషించడమే ఈ క్యూరేషన్ ముఖ్య ఉద్దేశం. ఈ రోజుల్లో రోజుకి వేల పుస్తకాలొస్తున్నాయి. ఈ రద్దీలో అత్యుత్తమ కథలను కనుమరుగైపోకుండా కాపాడేది ఇలాంటి ఆలోచనాత్మక క్యూరేషనే. ఈ క్యూరేషన్లో కూడా చాలా రకాలుంటాయి తెలుసా? ఒకవైపు చూస్తే కథాపరామర్శ లాంటి ఈ పుస్తకాలు గత 125 సంవత్సరాల తెలుగు సాహిత్య చరిత్రలోని 40 క్లాసిక్ కథలను విశ్లేషిస్తూ మన సాహిత్య చరిత్రను కాపాడే ప్రయత్నం చేస్తాయి. మరోవైపు ధిక్కార లాంటి సంకలనాలు మహాత్మా జ్యోతిరావు ఫులేగారిలాంటి సామాజిక సంస్కర్తల స్ఫూర్తితో వివక్షపై పోరాడే వందలాది కవితలను ఒకచోట చేర్చి అణగారిన వర్గాల గొంతుకను బలంగా వినిపిస్తాయి. అంటే ఈ క్యూరేషన్ అనేది సాహిత్యాన్ని కాపాడటమే కాదు, సమాజంలో మార్పుకు కూడా ఒక ఆయుధంలా ఉపయోగపడుతుందన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఆలోచించండి. మన బామ్మలు చెప్పిన జానపద కథలతో మొదలై నాన్ ఫిక్షన్ పరిశోధనల మీదుగా బ్యాడ్ టైమ్ స్టోరీస్ లాంటి స్వీయ ప్రచురణ విజయాలను దాటి మన సాహిత్యం ఎంత దూరం ప్రయాణించిందో. నేడు సాంప్రదాయ పబ్లిషర్లు, ఆన్లైన్ బ్లాగర్లు, చివరగా మనలాంటి పాఠకులు, మనందరం ఒక రకంగా గేట్ కీపర్లమే. మరి మన చేతుల్లో ఉన్న ఈ వ్యవస్థ రేపటి తరాల కోసం ఎలాంటి కథలని ఎంపిక చేసి భద్రపరుస్తుందన్నది నిజంగా ఒక ఆసక్తికరమైన ప్రశ్న కదూ. కథల జీవిత చక్రం గురించిన ఈ విశ్లేషణనిక్కడితో ముగిద్దాం. మళ్ళీ మరో అద్భుతమైన అంశంతో కలుద్దాం.